హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత, చెప్పాలంటే ఒక సంవత్సరం తర్వాత అయితే వీడియోని మళ్ళీ పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియోలో అయితే 8 మంత్స్ ప్రెగ్నెన్సీలో రెగ్యులర్గా నేను చేసే కొన్ని కామన్ పనులను చెప్పాలంటే ఒక డైలీ రొటీన్ని చూపించబోతున్నానండి. అసలు అనుకోకుండా షూట్ చేసామండి ఈ వీడియోని. ఈ వీడియో షూట్ చేసే టైంకి నాకు 7 మంత్స్ కంప్లీట్ అయ్యి 8 మంత్స్లోని ఫస్ట్ వీక్ రన్ అవుతుందండి. ఇక ఈ టైంలో అమ్మ వాళ్ళ ఇంట్లో మా బాబుతోని, నా ఎగ్జామ్ ప్రిపరేషన్తోని, నా హెల్దీ రొటీన్ ఎలా ఉంటుందో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మా బాబు లేవడంతో నా డే అయితే స్టార్ట్ అయిపోతుంది. లేవగానే చాలా యాక్టివ్గా ఉంటాడండి. లేచాక అలా కాసేపు వాడితో క్వాలిటీ టైంని స్పెండ్ చేయడం మాత్రం నేను అస్సలు మిస్ చేయను. ఇప్పుడు వాడికి 2.5 ఇయర్స్ అండి. రోజంతా మాట్లాడుతూనే ఉంటాడు, అల్లరి చేస్తూనే ఉంటాడు, అసలు ఎక్కడా ఆగడు. ఇక వాడికి గుర్తొచ్చినప్పుడల్లా అమ్మ బేబీ ఏం చేస్తుంది, ఎక్కడుంది, నేను వెళ్తాను బేబీ దగ్గరికి, బేబీ వచ్చాక హెల్ప్ చేస్తాను అంటూ ఏవో ఒకటి చెప్తూనే ఉంటాడండి. వాడు చేసే అల్లరికి నన్ను ఎక్కడ పడేస్తాడో, నన్ను ఎక్కడ తగిలిస్తారో అనేసి ఇంట్లో వాళ్ళు వీలైనంత వరకు నా దగ్గరికి రాకుండా చూసుకుంటుంటారనమాట. ఇక పొద్దున్న లేచాక ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా నేను మా అమ్మ కలిసి చేసుకుంటామన్నమాట. ఒకరి ఇంట్లో చేస్తే ఒకరు బయట క్లీన్ చేస్తాము. ప్రెగ్నెన్సీ టైం కదా అని ఏ పనులు చేయకుండా రెస్ట్ తీసుకోవడం అలాంటివి ఏమీ లేదండి. ఉన్నవన్నీ ఇంట్లో పనులే కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెల్లగా చూసుకొని చేసేసుకోవటమే. ఇంట్లో పనులతో పాటు ఒక 1 అవర్ వాకింగ్, ఒక 45 మినిట్స్ టు 1 అవర్ ఎక్సర్సైజ్ అనేది డెఫినెట్గా చేస్తానండి. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా నా రొటీన్ ఇలా యాక్టివ్గా ఉండడం వల్లే నా లేబర్ వితిన్ 8 అవర్స్లో కంప్లీట్ అయ్యి నార్మల్ డెలివరీ అయిందండి. యాక్టివ్గా ఉండడం అంటే అసలు పడుకోకుండా రోజంతా పని చేసేయమని, అలా చేస్తే నార్మల్ డెలివరీ అవుతుందని అయితే నా ఉద్దేశం కాదండి. ఈ మధ్యకాలంలో ప్రెగ్నెన్సీ అంటేనే ఏదో ఒక కాంప్లికేషన్ ఉండడం, డాక్టర్స్ బెడ్ రెస్ట్ చెప్పడం, కింద కూర్చోకండి అని చెప్పడం కామన్ అయిపోయిందండి. ఈ మధ్యకాలంలో ప్రెగ్నెన్సీ అంటేనే ఏదో ఒక కాంప్లికేషన్ ఉండడం, ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వకూడదని, కింద కూర్చోకని డాక్టర్స్ చెప్పడం కామన్ అయిపోయిందండి. అలాగని రిస్క్ తీసుకోకుండా బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు కొంచెం పనులు చేసుకుంటూ, కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకుంటూ అలా బ్యాలెన్స్ చేసేసుకుంటే సరిపోతుంటుంది.
కొద్దిగా ఇంటి పనులయ్యాక మా వాడిని డైవర్ట్ చేసి మేడ మీదకొచ్చి కొంచెం యోగా చేసుకుంటానండి. రోజు పొద్దున్న టైమే చేసుకుంటాననేం లేదండి. ఒకవేళ పొద్దున ఏదైనా ఇబ్బందిగా ఉంది, నీరసంగా ఉంది, నొప్పిగా ఉంది అనుకుంటే ఈవినింగ్ పూటలో చేసుకుంటాను. ఇప్పటికైతే పెద్దగా స్క్వాట్స్ లాంటివేమీ చేయట్లేదండి. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే ఈ టైంకి ఒక 1 ½ అవర్ దాకా నేను ఎక్సర్సైజ్ చేసుకునేదాన్ని. కానీ ఈసారి డాక్టర్స్ వద్దనడం వల్ల జస్ట్ లైట్‌గా వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్ మాత్రమే చేసుకుంటున్నాను. 8 మంత్స్ తర్వాత ఆవిడ స్కాన్ చేసిన తర్వాత చెప్తానన్నారు. అప్పుడు డాక్టర్ సజెషన్ మీద పెంచుకుందాం అనేసి ఇప్పటికైతే పెద్దగా చెయ్యట్లేదు. ఇంటి పనులైతే మధ్యలో ఏమీ గ్యాప్ రాలేదు కాబట్టి ఇబ్బందేమీ లేదండి. ఫస్ట్ నుంచి అలాగే చేసుకుంటున్నందుకు పెద్దగా ఇబ్బందేమి పడకుండా యాక్టివ్‌గా చేసేసుకోగలుగుతున్నాను. మామూలుగా అయితే అమ్మ, నేను ఇద్దరు కలిసి చేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే వీడియో రికార్డ్ చేస్తుంది. అందుకని నేను మాత్రమే కూర్చొని చేసుకుంటున్నాను. మాతో పాటు మా వాడు కూడా మేమేం చేస్తే అవన్నీ చేస్తాడండి. ఎక్సర్సైజెస్ కానీ, స్ట్రెచెస్ కానీ అన్నీ చాలా బాగా చేస్తాడు. మా అమ్మ నన్ను వీడియో తీయమ్మా అంటే పొద్దున్నే పక్షులు బాగా వెళ్తున్నాయని ఆ పక్షుల్ని వీడియో తీస్తుందనమాట. అవి పక్షులా కాదా అని నాకే కనిపించట్లేదు. చూసే వాళ్ళకేం కనిపిస్తుందని మరి తర్వాత డౌట్ పడుతుంది. ఏం కాదులే పెడతానని డిలీట్ చేయకుండా ఇలాగే పెట్టేశాను వీడియోలోని. పెద్దగా స్కిన్ కేర్ రొటీన్ ఏమీ ఉండదండి. చెప్పాలంటే ఫెయిర్‌నెస్ క్రీమ్, పౌడర్ గట్రా ఏమీ వాడను. నా స్కిన్ కేర్ అంతా మాయిశ్చరైజర్, లిప్ బామ్ అంతవరకే ఉంటుంది. మార్నింగ్ కాసేపు ఇంటి పని, కొంచెం యోగా, వాకింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కూర్చొని కాసేపు చదువుకుంటానండి. ఒక 1 ½ అవర్ వరకు చదువుకుంటాను. ఎగ్జామ్స్ అవి ఉంటాయి మార్నింగే. అవన్నీ అయ్యేలోపు టిఫిన్ టైం అయిపోతుంది. ఈలోపు మా నాన్న బయట పనులన్నీ చూసుకొని కాయగూరలు తేవడం, నీళ్లు తేవడం లాంటివన్నీ అయిపోగొట్టుకొనొచ్చి బాబుని చూసుకుంటాడండి. ఇంక మా నాన్న వచ్చిన తర్వాత మా బాబు నన్నైతే ఏమీ డిస్టర్బ్ చేయడు. ఇంక మా నాన్న ఉంటే మేమెవ్వరు అవసరం లేదనమాట వాడికి. లేకపోతే నన్ను రూమ్‌లో డోరేసుకొని కూడా చదువుకోనివ్వడు. డెలివరీ దగ్గర పడే కొద్దీ చదువుకోవడానికి అవుతుందో లేదో అనేసి నేను మాక్సిమం టైం చదువుకోవడానికే స్పెండ్ చేస్తానండి. డెలివరీ అయిన 3 మంత్స్‌కే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈలోగా సిలబస్ కవర్ చేయాలనేసి ట్రై చేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్స్‌కి దోస, ఇడ్లీ లాంటి టిఫిన్స్ కన్నా మోస్ట్‌లీ జొన్న రొట్టె, వెజిటబుల్ కర్రీనే ఉంటుందండి మా ఇంట్లోన. ఒక 2, 3 డేస్ జొన్న రొట్టె చేసుకుంటే మధ్యలో ఏదో ఒక టిఫిన్ ఉంటుంది. మార్నింగ్ టిఫిన్స్‌కి జొన్న రొట్టె, ఈవినింగ్ చపాతీ కంపల్సరీ అనమాట. ఆఫ్టర్‌నూన్ మాత్రమే వైట్ రైస్ ఉంటుంది. మా వాడికి నువ్వులంటే ఇష్టమని మా వాడి కోసం కొంచెం పిండి నువ్వులు వేసి రొట్టెలు చేస్తుంది. నాకు నువ్వులు వేయకుండా రొట్టెలు చేస్తుందండి మా అమ్మ. ఎలాగో మార్నింగ్ డైలీ జొన్న రొట్టె ఉంటుంది కాబట్టి పొద్దున్నే డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా ఏవి ఎక్కువ తీసుకోనండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేశాక కొంచెం ఏమైనా పనులు చూసుకొని 11కి అలాగా ఫ్రూట్స్, నట్స్ తింటానండి.